ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములందరికీ వందనం తెలియపరచుకుంటూ నేటి ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థించుకొని మనం ఆరాధన ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా పట్ల చూపినటువంటి ప్రేమ కొరకై త్యాగమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు మా జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు సమర్పిస్తుంటున్నాము. కనుక ప్రభు యొక్క కొన్ని నిమిషముల ఆరాధనను ఆరాధించనై ఉంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి మా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నామని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, నేటి యొక్క ఆరాధన యొక్క అంశము ఆరాధనలో దేవుని ప్రత్యక్షత. అంటే ఆరాధిస్తుంటున్నప్పుడు దేవునిని మనం ఆరాధనలో మనము అనుభూతిని, అంటే దేవుడి యొక్క ఉనికిని, దేవుడి యొక్క సన్నిధిని నేను పొందుకోవాలి. ఎందుకండి అసలు దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే, దేవుణ్ణి ఆరాధించడానికి నిజానికి కారణాలు అక్కరలేదండి. ఆయన దేవుడు, ఆయనను మనం ఆరాధించాలి. కారణాలు కనుక వెతుక్కుంటూ పోయినట్లయితే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మనకు జరిగినటువంటి నష్టాలను, కష్టాలను, బాధలను, వేదనను, రోదనని మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే, అసలు నేను ఆరాధించవలసినటువంటి అవసరం ఏంటి అనేది ఒక ఆలోచనకు రావచ్చు. కానీ దేవుడు నేను ఈ లోకంలో జన్మింపజేసినాడు, నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చినాడు, నీకంటూ ఒక సహవాసాన్ని ఇచ్చినాడు. అది ఈ లోకంలో ఉన్నప్పుడు. అంతేకాకుండా ఈ లోకాన్ని నువ్వు విడిచి వెళ్ళినప్పుడు నిత్యరాజ్యంలో, పరలోకంలో తండ్రి అయిన దేవునితో కూడా ఉండటం కొరకు ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరటం కొరకు యేసుక్రీస్తు కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని బలిగా అర్పించి చిందించినటువంటి రక్తము ద్వారా నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధులతో పాటు నీకు పరలోక రాజ్యంలో స్థావరం ఇచ్చి ఉంటున్నాడు. అది వాస్తవం. నువ్వు ఒప్పుకుంటున్నానా ఒప్పుకోనన్నా అది రెండవ విషయం. అంటే అందరూ అన్ని విషయాలను అంత సులువుగా ఒప్పుకోరు. ఎందుకంటే వ్యక్తిత్వాలను బట్టి కొద్దిమందికి ఎప్పుడు తప్పులు వెతకటమే వాళ్ళ జీవితం. సరిగ్గా బ్రతికేవాడి ఆనందంలో కూడా చిచ్చు పెట్టి నువ్వెందుకు ఆనందిస్తున్నావు అనే వాళ్ళు కూడా లేకపోలేరు. ఇప్పుడు ఏది ఏమైనా దేవుణ్ణి నేను ఆరాధించాలి, అది నేను చేయవలసిన విధి. ఆరాధనలో కూడా విధానాలు అనేక రకాలుగా ఉంటున్నవి. ఆరాధన అంటే ఏంటి? దేవుడు నాకు చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకొని నేను ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు మనం విన్నది ఏంటి? లోపాలు కనుక వెతికినట్లయితే ఆరాధించకుండా ఉండటానికి అనేక కారణాలు దొరుకుతాయి. అది కాదు. ఇంకా అంతేకాకుండా నన్ను నేను జాగ్రత్తగా కూడా పెట్టుకోవాలి. తప్పులు వెతుకుతూ ఎప్పుడూ విమర్శలో కూడా నన్ను పక్కకు తొలగించే వాళ్ళు అనేకులు ఉంటారు. వాళ్ళకి దూరంగా ఉండాలి. సరే, ఇప్పుడు దేవుని ఆరాధించడానికి ఎలా? 148వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. ఇక మొత్తం సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. నీవు స్తుతులు సరిగా చెల్లించిన పక్షములో స్థితులను సరిగా అర్థం చేసుకోగలవు. అంతేకాదండి, కొన్ని సందర్భాలలో ఈ ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆ పరలోకమే ఈ భూలోకం మీద ఉన్నదా అనే విధానంలో నేను ఒక చిన్న ఏమవుతుంటుంది, ఆ ఉనికిని నేను పొందుకుంటాను. సరే, ఇక్కడ ఇంకొక విషయం బాగా గమనించాలండి. స్వార్థ హృదయంతో గనక నేను దేవుణ్ణి ఆరాధించినట్లయితే, చూడండి, అంటే ఏంటి? నేను మేలు పొందుకోవాలి అని నేను ఆయనను ఆరాధించినట్లయితే నేను మేలు పొందుకోను. అక్కడ కండిషన్ ఉందండి. నా హృదయం స్వార్థంతో నిండి ఉంది, దేవుని నేను ఎందుకు ఆరాధిస్తున్నాను, నేను ఇది పొందుకోవాలి. అది కాదు. అసలు నేను పొందుకోకపోయినా దేవుని నేను ఆరాధించాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక క్రియ, పని. కాబట్టి దేవుణ్ణి నేను ఆరాధించాలి. 148వ కీర్తనలో ఏమంటున్నాడండి? ఆయనను ఆరాధించాలి. ఎవరెవరండి? మనుషులు ఇంత మాత్రమే కాదు, ఆకాశవాసులు, భూనివాసులు, ఉన్నత స్థలములైన వాళ్ళు అందరుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. దేవుణ్ణి ఆరాధించడానికి పక్షులు కూడా ఉదయం లేచినప్పుడు కిలకిల రావాలతో మరొక దినాన్ని
ఆయన మనకు అనుగ్రహించినాడని అవి ఒక చక్కటి స్వరములు చూడండి. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క స్వరంతో దేవుని ఆరాధిస్తూ ఉంటుంటాయి. ఆ భాష మనకు అర్థం అవ్వకపోయినా మనుషులకు అర్థమయ్యే భాషలో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు కదా, ఆరాధించాలి. ఆరాధిస్తున్నప్పుడు కొద్దిమందికి వాళ్ళకి తెలియకుండానే ఒక దేవుడి యొక్క ఉనికిని వాళ్ళు అనుభవిస్తారు. ఇది అందరికి సాధ్యం అవుతుందండి? అవ్వదు. ఎవరైతే ఎటువంటి హృదయ వాంఛలు లేకుండా చూడండి, హృదయ వాంఛలను తీర్చగలిగినటువంటి పరమ తండ్రి అయిన దేవుడు మనకున్నాడు, అనుమానము లేదు. కానీ నీవంటూ అక్కడ ఎటువంటి స్థితిలో ఉంటున్నావు కాబట్టి నువ్వు ఆయన ఆరాధిస్తున్నప్పుడు నిస్వార్థమైనటువంటి హృదయంతో ఆరాధించాలి. నేను నిన్ను ఆరాధిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఇది అనుగ్రహించాలి, నో, అది కాదు. కాబట్టి ప్రియులారా, దేవుని ఆరాధించటానికి కారణాలు అక్కరలేదు. అంతేకాకుండా ఇంకా ఆయన ఏమంటున్నాడు, ఇదే కీర్తనలో 12వ వచనం చూసినట్లయితే, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. చూడండి, యవనులు అన్నాడు, కన్యలు అన్నాడు. నేను దేవుని ఆరాధించాలి. ఆరాధించటంలో విధానాలు వేరే వేరేగా ఉంటాయి. ఒక్కొక్క అంటే పెట్టుకున్నటువంటి ఆ యొక్క సిస్టమ్స్ అంటుంటాం కదండి. కొన్ని చర్చెస్లలో అందరూ లేచి నిలబడి ఆరాధిస్తూ ఉంటుంటారు. కొద్దిమంది మోకరించి ప్రార్థనల ద్వారా ఆరాధిస్తూ ఉంటుంటారు. ఈ ప్రార్థన అన్నది విజ్ఞాపన ప్రార్థన కాదు, ఆరాధనల ప్రార్థన, స్తుతి ప్రార్థన. అంటే ప్రార్థనా రూపకంగా ఆయనకు ఈ యొక్క స్తుతి సమర్పిస్తూ ఉంటున్నాం. దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి మేలను జ్ఞాపకం చేసుకో. ఇది సాక్ష్యం కాదు. సాక్ష్యం సంఘానికి దేవుడు చేసిన మేలని చెప్తా ఉంటున్నాను, అందులో దేవుడు మహిమపరచబడుతుంటాడు, అది కాదు. ఇక్కడ స్తుతి ప్రార్థన, ప్రభువా నువ్వు నాకు చేసిన ఈ మేలన్నిటి జ్ఞాపకం చేసుకొని మేబీ గత దినం, గత వారం, గత మాసం, మేబీ డిసెంబర్ 31వ రాత్రి, సంవత్సరం అంతా చేసినాడు స్తుతి. కొద్దిమంది ప్రార్థనలు, ఇంకా కొద్దిమంది పాటలు పాడుతూ ఉంటుంటారు. అందరూ లేచి సరే నిలబడిదారా కూర్చున్నారో దాన్ని పక్కకు పెట్టినట్లయితే అనేక రకములైనటువంటి వాయిద్యములతో కూడా పాడుతూ ఉంటుంటారు. ఇంకా కొద్దిమంది వాయిద్యములు లేకనే పాట పాడుతూ ఉంటుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. అంటే దేవుడు మనకు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకొని వందనాలు చెల్లిస్తూ ఉంటాం. ఎలా? ఎవరెవరండి? మొదటి వచనంలో చేసినప్పుడు, తర్వాత 2వ వచనంలో చూస్తే, 3వ వచనంలో చూస్తే, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా ఆయనను స్తుతించుడి. కాంతిగా నక్షత్రం అనుకోవచ్చు కదా, నేనే మీకు చీకట్లో వెలుగునిస్తా ఉన్నాను, నేనేంటి దేవుడి చేత చేయబడినటువంటి నక్షత్రం. కానీ నీకు ఆటంకములు కలుగుతాయన్న విషయం కూడా నువ్వు మర్చిపోకూడదు. మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఇక్కడ ఏం జరిగింది, దేవుని ఆరాధించడానికి కొద్దిమంది మందిరంలోకి వచ్చినారు. సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచట వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చెయ్యగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినముల మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని వారిని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూసి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పెను. వాడు చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఫ్రెండ్స్, దేవుని ప్యాసేజ్ వేరే మీనింగ్తో ఉన్నప్పటికీ ఈరోజు మనం ఎందుకు చదువుకుంటున్నామంటే, నీవు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు నీకు విరోధముగా పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. చూడండి, ప్రస్తుతం నువ్వు ఎక్కడున్నావు అన్నదాని కనుక నీకు ఆటంకం కలిగించేటటువంటి పరిస్థితులు ఎన్నో ఏర్పడవచ్చు. ఒకటి, నీకు నీవుగా అంటే వ్యక్తిగతంగా, అంటే అప్పుడు నేను స్వార్థంతో ఉన్నప్పుడు నాకేం కలిగింది అని నేను ప్రశ్నించినప్పుడు దేవుని ఆరాధించకుండా నాకు ఆటంకాలు. రెండవది, ఒకే కుటుంబంలో ఆటంకాలు రావచ్చు. తర్వాత సొసైటీలో, నీ కమ్యూనిటీలో, నీ ఏరియాలో, నీ యొక్క నుండే నివాస ప్రాంతమైన ఆ ప్రాంతాలను బట్టి రావచ్చు. బట్ వన్ థింగ్ అండి,
నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా దేవుడిని ఎంతవరకు ఆరాధిస్తుంటున్నావు అన్నది నువ్వు ఆలోచించాలి. దేవుణ్ణి ఆరాధించడం మానుకోకూడదు. ఆరాధించే వాళ్ళు ఎటువంటి పరిస్థితులలో కూడా, ఉదాహరణకి షద్రక్ మెషక్ అబేద్నెగోలు మీరు మీ సజీవుడైనటువంటి దేవుణ్ణి మీరు ఆరాధించకూడదు అన్నప్పుడు నెబుకద్నెజర్తో వాళ్ళు ఏమంటారండి, అసలు నీతో మాకేం పని లేదు, మేము చేయవలసినటువంటి పనిని మేము చేస్తామని వాళ్ళు చెప్పారు. మొదటి రాజుల గ్రంథంలో కూడా మనం కొన్ని చూసినట్లయితే విషయాలు, మొదటి రాజులు 8వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనం నేను చూస్తున్నానండి. ఇశ్రాయేలీల సమాజులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి, యెహోవా ఇశ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు. నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపు ఉండువాడవై ఉన్నావు. సొలొమోను రాజు అంటే నేను ఇందాక షద్రక్ మెషక్ అబేద్నెగో అన్నాను కదా, ఆ రోజు అక్కడ ఆ రాజు పెట్టినటువంటి నియమ నిబంధనలకు కాకుండా షద్రక్ మెషక్ అబేద్నెగోలు సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తాము కానీ మీ ప్రతిమకు పూజించము అంటారు. ఇక్కడ సొలొమోను రాజు కూడా ఆకాశము వైపు చేతులెత్తి, అంటే అడ్రస్సింగ్, మనం ఎవరైనా పిలిచేటప్పుడు ఇలా రమ్మన్నామంటే ఈ చెయ్యి ఎవరి వైపుకి అయితే వెళ్తుందో వాళ్ళని మనం పిలిచినట్టు కదా, అదే మాదిరిగా ఆకాశము వైపు పైపు అంటే అడ్రస్సింగ్ టు గాడ్. ఆయన ఆకాశంలోనే ఉంటున్నాడని కాదండి, ఆయన ఉనికి అన్ని చోట్ల ఉన్నప్పటికీ ఆకాశము ఆయన సింహాసనము కాబట్టి దానికి అలా అంటున్నాం. సొలొమోను రాజు ఆ దేవుణ్ణి ప్రార్థించినాడు. ప్రియులారా, అగైన్ నేను చెప్పినటువంటి విషయాలలో ఆయనను ఎందుకు ప్రార్థించాలి, అది మనం దానికి బద్ధులమై ఉన్నాం. రెండవది ఏంటిది, విధి విధానాలు వేరువేరుగా ఉండొచ్చు. ఉదాహరణకి కొద్దిమంది విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, మీరు చెప్పులు విప్పలేదండి, చెప్పులు వేసుకున్నారంటే, సరే మోషేని చెప్పులు విప్పమన్నాడు, ఆ సందర్భం వేరు. ఆయా పరిస్థితులను బట్టి నేను పెట్టుకున్నటువంటి, అంటే మనం మనుషులను పెట్టుకున్నటువంటిది చెప్పులను మనం అపవిత్రంగా చూసి బయట ఎక్కడో విప్పుతాము, శుభ్రత కొరకు, హైజీన్ కొరకు, సరే మంచిది అది. కానీ ఎవరైనా కూడా చెప్పులు విప్పకుండా పరిశుద్ధతతో హృదయశుద్ధితో దేవుని ఆరాధిస్తున్నారు. వారిని తప్పు పట్టినప్పుడు నేను దేవుడిని ఆరాధించినప్పటికీ కూడా ఈ తప్పు అన్నది దేవుడిని ఆరాధించడంలో ఒక లోపంగా మిగిలిపోతుంది. కాబట్టి దేవుడిని ఆరాధించువారు, ఇక్కడ యోహాను సువార్తలో ఉంటుంది కదండి 4:24, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో, ఫస్ట్ నా ఆత్మ ఆయన ఆత్మతో లీనమైనప్పుడు దేవుడు ఆ ఆరాధనను స్వీకరిస్తాడు ఆత్మతో. రెండవది సత్యముతో. సత్యం అంటే ఏంటిది, ఉన్నది ఉన్నట్టుగా, నీవు దేవుడవు, నీవు సజీవుడవు, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, సత్యం. అంతేకాదండి అబద్ధపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించకూడదు, అంటే మనుషుల కొరకు దేవుణ్ణి ఆరాధించకూడదు. ఏంటి, ఈయన ఎప్పుడు దేవుని ఆరాధిస్తాడండి అని ప్రజల 10 మంది చేత మెప్పులు పొందుకోవటం కొరకు దేవుణ్ణి ఆరాధించకూడదు. సత్యం కాదు, అదే సత్యం. పైగా చక్కటి భాషను ఉపయోగించి, చక్కటి పొజిషన్ ఉపయోగించి, చక్కటి వస్త్రధారణను ఉపయోగించి దేవుణ్ణి ఆరాధించటానికి అది అసత్యం. ఇక్కడ సత్యం అన్నది యేసుప్రభువు నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అంటాడు, ఎక్సలెంట్. కానీ ఆరాధించేటప్పుడు కూడా నువ్వు సత్యంతో ఆరాధిస్తున్నావా, 10 మంది చూస్తున్నారా అనే వేషధారణతో కూడా ఆరాధించకూడదు. పద్ధతులు చాలా ఉన్నాయండి. కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు చక్కగా సత్యంతో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. తర్వాత శరీరం విషయానికి వచ్చేసరికి నీ యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి నువ్వెంత వరకు చేతులు జోడించగలుగుతున్నావా, సొలొమోను మాదిరిగా పైకెత్తగలుగుతుంటున్నావా, సమరయుడు పరిసయుడు మాదిరిగా. ఏమంటే సమరయుడు తాను ఆకాశం వైపు కన్నులెత్తి చూడలేక తన రొమ్ము కొట్టుకొనుచు తను వేదనతో, అంటే ఆ బాధతో, అసలు నేను అయోగ్యుడనని ఆ యొక్క దీన స్థితిలో ప్రార్థన చేసినాడా, ఇవన్నీ. తర్వాత మోకరించగలుగుతున్నావా, లేదు నువ్వు మోకరించలేను, నీ ఆరోగ్యం ఏమండి ఆరోగ్యం నీకు సహకరించటం లేదు, నిలబడి ప్రార్థన చేసినావా, లేదు వయసులో పెద్దవాడివి నువ్వు కూర్చొని ప్రార్థన చేసినావా, ఏది ఏమైనా నీ హృదయ అంత రంగంలోనికి నీ ఆరాధన స్వీకరించడానికి దేవుడున్నాడు. కాబట్టి
ఆరాధించేటప్పుడు సాంప్రదాయము పద్ధతులు మనం పెట్టుకున్నవి, ఎవరెక్కడ కూర్చుంటున్నారో అది మనం అరేంజ్మెంట్ చేసుకున్నటువంటి సీటు. కానీ నేను ఇక్కడే కూర్చుంటాను, అక్కడే కూర్చుంటాను, ఇక్కడే కూర్చుంటే దేవుడు నా ప్రార్థన వింటాడు, అవన్నీ కాదు కదా. కాబట్టి నీకు ఆటంకాలు కూడా రావచ్చు. ఫ్రెండ్స్, ఏది ఏమైనా దేవుడు నీకు చూపినటువంటి మార్గములను బట్టి, నీ పట్ల చూపినటువంటి ప్రేమను బట్టి, నీ పట్ల చూపినటువంటి కృపను బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాదు ఆయనను ఆరాధించడానికి కారణాలు వెతకొద్దండి. నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి, మరి ముఖ్యంగా నీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యంలో నువ్వు ఉంటావు కాబట్టి అందును బట్టి దేవునికి ఆరాధించాలి. ఆయన గొప్పతనాన్ని వివరించండి. ఆయన యొక్క సార్వభౌమాధికారమును బట్టి ఆయన స్తుతించండి. ఆయన కృపను బట్టి ఆయన స్తుతించండి. ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి స్తుతించండి. నీకు ఇచ్చినటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాలను బట్టి ఆయన స్తుతించండి. అంత మాత్రమే కాదు, ఆయన ఆరాధించుకుంటూ ఆయన ఉనికిని మనం అనుభవించుకుంటూ ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించే కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ నిన్ను ఆరాధించే బిడ్డలుగా జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, మనందరం తిరిగి కలుసుకునే పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.